దేవునికే మహిమ కలుగును గాక. ఆదికాండము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయటానికి ఆ యొక్క ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు లోతు ఇంటి దగ్గర వారు దిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క లోతు ఇంటి దగ్గరికి వారు వచ్చినప్పుడు ఆ యొక్క సొదొమ ప్రజలు అందరూ కూడా లోతు ఇంటి వద్దకు వచ్చి ఆ ఇద్దరుని మనుషుల్ని బయటికి పంపించమని, వారితో కలిసి ఉండాలని ఆ యొక్క ప్రజలు గొడవ చేసినప్పుడు, లోతు అవసరమైతే తన కుమార్తెలు ఇద్దరును వారి యొద్దకు పంపిస్తానని, తన ఇంట నీడను ఆశ్రయించి వచ్చిన వారికి ఏ ఆపద కలిగించవద్దని ఆ యొక్క ప్రజలను వేడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనం కూడా మన పొరుగు వారికి మేలు చేసే విషయంలో అవసరమైతే నష్టపోవలసి వచ్చినా సరే, మనం నష్టపోయి ఎదుటి వారికి మేలు చేసేవారిగా మనము జీవించాలి. దేవుడి కృపను బట్టి మనకిచ్చిన ఈ ఒకే ఒక్క జీవితాన్ని, దేవుడి నామాన్ని ఎంతో గొప్పగా మహిమపరిచేవారిగా మనము జీవించాలి. దేవునికే మహిమ కలుగునుగాక.